కార్యక్రమాలు అవుతుంటాయి, ఎన్నో ఈవెంట్లు అవుతుంటాయి. ఇండస్ట్రీకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఖండాంతరాల్లో పెద్ద ఫ్యాన్ బేస్, ఒక బ్రాండ్ మార్క్ సాధించేసిన మన సుమ ఈరోజు మన స్పెషల్ గెస్ట్. సుమ గారు బాగున్నారా? బాగున్నాను భార్గవి. మేమిద్దరము స్కూల్ మేట్స్, చెడ్డి బడ్డీస్. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారు సేమ్ నా స్కూల్లోనే చదివిన వాళ్ళు ఈ ప్రొఫెషన్ లో అంటే అది మీరు మాత్రమే. సో అలాగా వెరీ హ్యాపీ. అండ్ అందులో నా జూనియర్ కదా, మరీ జూనియర్ ఏం కాదు, ఏదో 1 క్లాస్ ఎంతో. చాలా జూనియర్. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు. సేమ్ టు. థ్యాంక్ యూ. బట్ నువ్వు ఎంతో మందిని హోస్ట్ చేసి ఉంటావు, ఈ రోజు నిన్ను రోస్ట్ చేయడం నాకు చాలా కిక్ ఇస్తుంది. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ సుమా. ఐఎమ్ ఆల్సో, బికాజ్ బిగ్ టీవీ చాలా కాలం నుంచి అడుగుతూ ఉన్నారు ఒక ఇంటర్వ్యూ అని చెప్పి, అది ఇప్పుడు కుదరటం ఈ సంక్రాంతి టైంలో నాకు చాలా హ్యాపీ. అంటే బిగ్ భార్గవి కోసం వెయిట్ చేసావా? బిగ్ మిర్చి భార్గవి కోసం వెయిట్ చేశాము. ఇప్పుడు వ్యాఖ్యానం, పాకశాస్త్రం, నటన, నాట్యం, లలిత కళల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా? అన్నిట్లోనూ మాస్టరీ రాకపోతే నాలాగా యాంకర్ అవుతారు. అన్ని కొంచెం అరాకొర నేర్చుకొని అన్ని మనకొచ్చు అని బిల్డప్ ఇస్తూ ఉండాలన్నమాట. అది మన సెంటాన్స్ వాళ్ళు అనుకుంటుంటారు తెలుసా, అసలు ఎంత ముద్దుగా, క్వైట్గా, బుద్ధిగా పీటీ క్లాస్కి వెళ్ళి క్లాస్లో ఫస్ట్ బెంచ్లో కూర్చుని రాసుకుని టాపర్గా ఉండి అసలు ఏ రోజైనా ఇంత వాగుడికాయ అవుతుందా, అసలు మన సుమ అని చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోయి గూస్ బంప్స్ మూమెంట్ అంటుంటారు కలిసినప్పుడు. అన్ని కరెక్టే, కానీ ఈ టాపర్ అన్నావు చూసావా, అది మనకి మనం మిడిల్ అన్నమాట. ఆల్వేస్ అమ్మ సాటిస్ఫాక్షన్ కోసం, నాన్న ఆనందం కోసం అలా మిడిల్లో ఉండేవాళ్ళు. కానీ అప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ మళ్ళు హీరోయిన్ లాగా ముద్దుగా బొట్టు పెట్టి నూనె ఇట్లా ఫుల్ కారిపోయేది మొత్తం. అసలు నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్తావు? ఒక ఛానల్, ఒక పాడ్కాస్ట్, ఆ తర్వాత ఇంకొక ప్రమోషన్, ప్రీ రిలీజ్, ఆడియో రిలీజ్, ఇలా అన్నీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకోవడానికి నీకు టైం ఉంటుందా? ఇది నా క్వశ్చన్. నేను పిల్లలు చిన్నగా ఉన్న టైంలో, నేను ఎక్కువగా స్టూడియోస్ లో వర్క్ చేసే టైంలో అనుకునేదాన్ని, డాక్టర్స్ క్లినిక్ ఇంట్లోనే పెట్టుకుంటారు, ఎంత బాగుంటుంది కదా, మనకు కూడా అలాంటి అవకాశమే ఆ రోజులే వస్తాయని. ఆ రోజులు వచ్చాయి, చూసావా, నువ్వు మా ఇంటికి వచ్చావు. నువ్వు ఎక్కడ దొరకవు కదా, ఏ స్టేజ్ లో పట్టుకోలేదు. సరే ఇంటికే వచ్చేసి అటాక్ చేద్దాం. సో అందుకని ఇప్పుడు ఏంటంటే మాక్సిమం వర్క్స్ ఇంట్లోనే జరుగుతున్నాయి. మీరు చూసినట్టయితే యూట్యూబ్ లో చాట్ షోస్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ, ఇవన్నీ ఎక్కువగా ఇంట్లోనే జరుగుతున్నాయి. ఒకప్పుడు రోజుల్లో నేను ఎక్కువగా డైలీ షోస్ చేసేదాన్ని, మల్టిపుల్ ఛానల్స్ లో వర్క్ చేసేదాన్ని. అప్పుడు ఐ యూస్ టు ఆల్వేస్ బి అవుట్ సైడ్. కానీ ఇప్పుడు నేను చాలా స్మార్ట్ వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తో వచ్చినటువంటి స్మార్ట్నెస్ అని నేను అనుకుంటున్నాను. స్మార్ట్నెస్ లేకపోతే ఇన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం. ఒక ఛానల్లో బటన్స్ ఉంటాయి, అలా నీ బ్రెయిన్ లో కూడా భగవంతుడు నీకు బటన్స్ ఇచ్చాడేమో అనిపిస్తుంది. బికాస్ ద వే యు ఆర్ స్విచ్చింగ్ టు థింగ్స్, ఐ పర్సనలీ ఐ అడ్మైర్ యూ. ఐ ఫీల్ సో ప్రౌడ్. బికాస్ మనకి ఈవెంట్లు ఎలా ఉంటాయో తెలుసు, ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ శ్రమ ఏంటో తెలుసు. ఈ రోజుకి రైటింగ్ ద స్క్రిప్ట్స్ అండ్ ఫాలోయింగ్ దట్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ డిసిప్లిన్? అమ్మ నుంచి అండ్ నాన్న నుంచి. ఇద్దరి నుంచి వచ్చినటువంటి డిసిప్లిన్. మనకి ఎవరికైనా, మీకైనా సరే నాకైనా సరే, ఫస్ట్ గురువులు వాళ్లే కదా. ఇంట్లోనే మొదలవుతుంది. మనం స్కూళ్ళకి వెళ్ళక ముందు నుంచి వాళ్ళ దగ్గర నుంచే శిక్షణ అనేది మొదలవుతుంది మనకి. సో అలా అమ్మ నేర్పించినటువంటి పద్యాలు ఇవన్నీ, అంటే కంఠతహా చేయటం అనే అలవాటు ఆవిడ చేసిందనమాట. ఆవిడ పిండి రుబ్బుతూ నాకు నేర్పించటము, ఇవన్నీ అప్పటి నుంచి మొదలయ్యి అది నాకు తర్వాత ప్రొఫెషనల్లీ హెల్ప్ అవుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే, అరే అవును కదా, అమ్మ అప్పట్లో అలా నేర్పించింది కాబట్టే కదా నాకు వచ్చేసి మళ్ళీ రైటర్స్ డైలాగులు చెప్తుంటే వాటన్నిటిని కూడా నేను ప్యారెట్ లాగా చెప్పేస్తూ ఉన్నాను అనేది నాకు అప్పుడు అర్థమైంది. ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఇట్. అలాగే నాన్నగారు, హీ వాజ్ వెరీ డిసిప్లిన్డ్. 9 అయిందంటే రాత్రి పడుకోవాల్సిందే, పొద్దున్న 9 లోపల ఫుడ్ తినాల్సిందే, మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంత నాప్ తీసుకోవాల్సిందే అని కొన్ని అసలు ఒక ఆర్మీ రూల్స్ ఉండేవన్నమాట ఇంట్లో. అది అలవాటైపోయి ఇప్పుడు ఎంత హెల్ప్ అవుతుందో చెప్పలేను నేను. అంటే ఒక షూట్ కి 9 కి రమ్మన్నారంటే 8:50 కల్లా ఉంటాను నేను అక్కడ. ఒకళ్ళు చెప్పారు, ఈవెన్ టుడే ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్
బికాస్ దట్ ఈస్ హౌ యూ ఆర్. యూ డి నాట్ బికమ్ దట్ బికాస్ సంబడి ఆస్క్డ్ యూ టు. యూ వర్ ట్రైన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. మా చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ గారు ఒకసారి చెప్పారనమాట, సుమన్ చూసి మనం క్లాక్ టైం సెట్ చేసుకోవచ్చు అని. అలా వచ్చింది. ఇది బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అని. ఒక్కోసారి మనకి డిలే అయిపోయి ఏదో జరిగినప్పుడు అదేదో అసలు నా పరువు మొత్తం దాని వల్లే పోయిందని నేను ఫీల్ అయిపోతూ ఉంటాను అనమాట. నేను ఒక 5 నిమిషాలు లేట్ వెళ్ళానంటే నేను ఇలా గిలగిలగిలా కొట్టేసుకుంటాను. సో దట్ ఈస్ హౌ మై పేరెంట్స్ డిసిప్లిన్. నేను వచ్చినప్పుడే చూసా యూట్యూబ్ షీల్డ్ అండ్ ఈ మెమెంటోలు ఇవే నీ ఆస్తి అని నాకు తెలుసు. అందరూ అంటుంటారు సుమ చాలా సంపాదించింది అక్కడ ఇక్కడ ఇక్కడ, అదంతా కాదు, ఇది అసలైన ఆస్తి ఐ ఫీల్. బట్ ఇన్ని నందుల మావయ్య గారు నందుల చాలా మంది వీటిని చూసి కూడా మాకు కూడా వస్తాయిలేండి నందులు, మాకు రికమెండేషన్ ఉంటే టైప్ లో అంటూ ఉంటారు. కానీ ఈ నందులన్నీ నావి కాదు. నాకు వచ్చిన అందులో 2 నందులే. ఈ మిగిలిన నందులన్నీ మా మావయ్య గారు. డామిట్ కథ అడ్డం తిరిగింది, రాజశేఖర చరిత్ర, మేఘమాల, ఈ సీరియల్స్ కి గాను ఆయనకి ఉత్తమ సీరియల్, ఉత్తమ దర్శకత్వం, అలాగే ఇంకా నంబర్ ఆఫ్ కేటగిరీస్ లో ఆల్మోస్ట్ ఐ థింక్ 10 నందుల దాకా ఉన్నాయి. నాకు ఒకటి సమత అనేటువంటి ఒక సింగిల్ ఎపిసోడ్ కి యాంకరింగ్ కి పంచావతారకి వచ్చింది. అండ్ ఇంకొకటి నేను ఒకసారి ఐ వాజ్ మెంబర్ ఇన్ అ కమిటీ, దానికి ఒక నంది ఇచ్చారనమాట. అంతే. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కదా ఉంది, లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 10 years అనుకుంటా. 12 ఒక పుష్కర కాలం. ఇన్ని ఈవెంట్లు, ఇన్ని షోలు, టీవీ షోల్లో వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫేవరెట్? ఆల్వేస్ స్టార్ మహిళ. ఎందుకంటే స్టార్ మహిళ అనేటువంటి షో కేవలం అది ఒక కార్యక్రమం, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, అది చాలా మంది మనుషులని, జనరేషన్స్ ని నాకు దగ్గర చేసినటువంటి షో. 12 సంవత్సరాలు ఒక షో అంటే యూ కెన్ ఇమాజిన్ కదా భార్గవి. చాలా మంది పిల్లలు బిగినింగ్ లో వచ్చిన వాళ్ళు స్కూల్ పిల్లలుగా వచ్చారు, ఆ తర్వాత వాళ్లే పెళ్లిళ్ళై వచ్చారు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలతో వచ్చారు నా షోకి ఈ 12 years గ్యాప్ లో. అలాగే షోని చూసిన వాళ్ళల్లో కూడా అలాగే ఉన్నారు. అమ్మమ్మలు, అమ్మలు, మనవళ్ళు, మనవరాళ్ళు, తాతలు, అలా చాలా మంది ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ అది. నేను చెన్నై ఐఐటికి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ అందరూ నేను ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే ఎంత అరుస్తున్నారో వాళ్ళందరూ. చిన్నప్పుడు నీ షో చూసి పెరిగాము అని అరుస్తూ ఉంటే ఇట్ వాజ్ లైక్ మా ఇంట్లో మా అబ్బాయి మా అమ్మాయి పెరగడం వేరు, వేరే వాళ్ళ పిల్లలు కూడా పెరగడం చూస్తే పెరిగారు. ఇట్స్ అన్ ఇమోషన్ తెలుసా, లిటరల్లీ ఇట్స్ అన్ ఇమోషన్. స్టార్ మహిళ చేసేటప్పుడు స్ట్రెయిన్ ఉండేది, 4 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు అవన్నీ చేసినప్పుడు స్ట్రెయిన్ గా ఫీల్ అయ్యాను. కానీ ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతమంది మనుషుల్ని, వ్యక్తిత్వాల్ని నాకు పరిచయం చేసిన షో స్టార్ మహిళ. అండ్ ఆ లేడీస్ అందరికి కూడా నువ్వు ఒక వాగ్దేవి లాగా అనమాట. దే లుక్ అప్ టు యూ. మాసు మా ఇంట్లో అమ్మాయి ఆ టైప్ లో. అంటే సామాన్యమైన విషయం కాదు అంత అభిమానాన్ని సంపాదించుకోవడం. ఐసా మన యుఎస్ వెళ్ళినప్పుడు కూడా లిటరలీ ఫోటోలు తీసేసుకోవడము, నిన్ను ప్యాక్ చేసేయడం, ఆల్ దిస్ లుక్ సో బ్యూటిఫుల్. బట్ ఆ స్థాయికి రావడం ఆ వెనక ఎంత కష్టమో మేము చూసాం, దగ్గర నుంచి చూసాం. బట్ వాట్ టచెస్ యూ మోస్ట్లీ సుమ ఇండస్ట్రీలో వెన్ దే సే బుల్లితెర మహారాణి, వ్యాఖ్యాన మహారాణి, యాంకరింగ్ ద వన్ అండ్ ఓన్లీ సుమ, ఇలాంటి పొగడతలు నువ్వు చాలా వినే ఉంటావు. అవును. బట్ వాట్ డూ యూ ఫీల్ పర్సనలీ? నన్ను ఇంటి మనిషిగా అనుకోవడం అనేది ఐ ఫీల్ అ లాట్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అంటే నాతో బయటకు వచ్చినప్పుడు నన్ను చూడగానే ఆ ఫేస్ లో, మా అక్క అంటది నాతో ట్రావెల్ చేసినప్పుడు, నిన్ను చూడగానే ఒక గ్లో వస్తుంది వాళ్ళ మొహంలో, అసలు ఒక స్మైల్ వచ్చేస్తుంది, స్పార్క్ వస్తుంది వాళ్ళ. అది కేవలం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటే తప్ప రాదది. అది దట్ ఈస్ ఐ థింక్ ద బెస్ట్ అవార్డ్. ఈ అవార్డులు అన్నిటికీ మించినటువంటి అవార్డ్ అదే. అంటే మా సుమ అనుకోవడం అనేది ఇస్ ది బిగ్గెస్ట్ అవార్డ్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్. అండ్ నాకు కూడా వీళ్ళందరితో వర్క్ చేసినప్పుడు స్టార్ మహిళలో నాకు వందల ఎపిసోడ్లు, కానీ ఆ ఎపిసోడ్కి వచ్చేటువంటి ప్రతి మహిళకి అది ఒకటే ఎపిసోడ్. అండ్ అందులో వాళ్ళలో చాలా ఎక్కువ మంది ఇంటికే పరిమితం అయిపోయి ఇంటి పనులు, వంట పనులు చూసుకుంటూ ఉంటూ వాళ్ళకంటూ ఒక టైం ని తీసుకొని, అరే ఇవాళ ఈ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం, ఈ చీర కట్టుకుందాం, ఈ నగలు వేసుకుందాము, అక్కడికి వెళ్ళి ఇలా మాట్లాడదాము, ఒక యాక్టివిటీ చేద్దాము, ఒక గేమ్ ఆడదాము అని అనుకోవడం వాళ్ళకి ఆ 1 hour ఆల్మోస్ట్ మెమరీ ఆఫ్ అ లైఫ్ టైం వాళ్ళకి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ షేర్డ్ that memory with them. Absolutely. Yeah. మరి ఇంత చేసి ఇంటికి వచ్చిన తర్వాత డైనింగ్ టేబుల్ కూడా వెల్కమ్ రాజీవ్, వెల్కమ్ రోషన్ అలాగే ఉంటుంది. ఏముండదు. ఎందుకంటే అక్కడ 4 ఎపిసోడ్లు చేస్తున్న మధ్యలో మా అమ్మాయి ఫోన్ వచ్చేది, అమ్మ ప్రాజెక్ట్ వర్క్ ఉంది, నువ్వు తొందరగా ఇంటికి వచ్చేసేయాలి, లేదంటే మా అబ్బాయి ఇంకొక కాల్ వస్తుంది, ఏదో ఒకటి, మా వారు ఏదో ఒకటి అడుగుతారు, మా అత్తగారు ఫోన్ చేస్తారు, మా అమ్మ ఫోన్ చేస్తారు. మా అత్తగారికి మా అమ్మకి ఎలా ఉంటది అంటే, మనం వర్కింగ్ ఉమెన్ అయినా సరే కంప్లీట్ హౌస్ కి సంబంధించిన విషయాలన్నీ చూసుకునేది ఆడవాళ్లే కదా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ జనరేషన్ అయినా సరే ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. వెరీ రేర్లీ యూ సీ దట్ దేర్ ఆర్ ఆల్సో అదర్ మెన్
కానీ ఎక్కువగా మనమే తీసుకోవడానికి కూడా ఇష్టపడతాం. నేను ఇష్టంగా చేసేటువంటి పని. సో వాళ్ళు నాకు ఫోన్ చేసేవి ఎలా ఉంటాయి తెలుసా, పాల ప్యాకెట్లు 5 లీటర్లు వేసారు, రేపటి నుంచి 7 లీటర్లు వేయమని చెప్పి. లేదా మా అమ్మ ఫోన్ చేసేసి పాలకూర తెప్పించావు, అసలు మొత్తం కుళ్ళిపోయే ఆకులన్నీ, ఇలా తెప్పిస్తాడా ఎవడైనా పాలకూర అని. అలా ఉంటది అనమాట. ఏది మనం చాలా ఇప్పుడు ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ జరగబోతుంది, దాని యాంకరింగ్ కి రెడీ. మనం పాలకూర ఇక్కడ పాలకూర మోస్ట్ ఇంపార్టెంట్. లేదంటే అండ్ ఫర్ దెమ్ ఐఎమ్ ఓన్లీ దర్ డాటర్ ఇన్ లా, మదర్, వైఫ్, ఇంతే. ద ప్రొఫెషన్ డజంట్ కమ్ దేర్, యు ఆర్ నాట్ ఎ సెలబ్రిటీ దేర్. ఆ టైంలో హౌ డు యూ టేక్ ఇట్? అంటే మనం ఫోకస్డ్గా ఉండాలి కదా. ఇది అవును, సింగిల్ టేక్, స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఒక పొరపాటు కూడా రాకూడదు. అవును. బట్ ఈ పాలకూర వ్యాపారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తావు? అంతే, సేమ్ ఇట్లా పెట్టేస్తాను. మేబీ నేను కూడా అనుకున్నాను భార్గవి, ఈ మధ్య నేను అనలైజ్ చేసి చూసుకుంటే ఎక్స్పర్టైజ్ వచ్చింది దాంట్లో నాకు. ఓకే. అంటే ఒక స్థిత ప్రజ్ఞత అనే వర్డ్ ని నేను చాలా ఏళ్ల క్రితం విన్నాను, వాడాను, అది నేను అయ్యాను అని అర్థమైంది. ఐఎమ్ దట్. ఎలా అంటే ఇటు నుంచి వచ్చేసి ఒకళ్ళు, మేడం ఆ స్పాన్సర్లు వాళ్ళు కాదంట, మీరు కోపావాడిని మార్చేసి మీరు బ్రాండర్ ఇటు తీసుకొని రావాలంట. అప్పటికి ఒక ఫార్మాట్ నేర్చుకొని ఉంటా. దానికి కూడా మనం అదేంటి అలా చేసేసారు, అలా కాదు. ఓకే మేడం గారు, ఈ ప్రొడ్యూసర్ గారు రావట్లేదంట, ఆయన బదులు ఈ డైరెక్టర్ గారు వస్తున్నారంట, అర్జెంటుగా దీన్ని మార్చి అక్కడ చెప్పమని చెప్పారు. ఓకే, ఈ లోపు ఇక్కడి నుంచి ఒక కాల్, అమ్మ అర్జెంటుగా ఒకసారి ఓటీటీ చెప్తావా? చాలా టెన్షన్ పడిపోయి దాని గురించి ఎందుకు ఇలా చేశారు అంటే నాకు అక్కడ రియాక్షన్ లోకి వెళ్ళిపోతాను, కానీ యాక్షన్ లో ఉండను నేను. సో ఐ కట్ ద రియాక్షన్ కట్. అంటే ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ లేకుండా మేనేజ్ చేయడం అదొక కళ. లేదు, ఫేస్ మీద మాత్రమే కాదు, ఈవెన్ నా మైండ్ ని నేను ట్రైన్ చేసేసి 3 Idiots లో ఆమిర్ ఖాన్ అంటాను కదా, ఆల్ ఇస్ వెల్ అనుకోవాలన్నమాట మనం 3 సార్లు. ఇది అనుకుంటూ అనుకోవాల్సిన అవసరం లేని పరిస్థితికి వచ్చా. సో దట్ ఈస్ హౌ ఐ హ్యాండిల్. అంటే ఐ హ్యాండిల్ దిస్ అండ్ దట్, ఇట్ ఈస్ నాట్ దిస్ ఆర్ దట్. శతావధానం అష్టావధానం వినడమే గానీ సాక్షాత్తు చూస్తున్నాను ఇప్పుడు. అంటే అది వాళ్ళు చెప్పేటువంటి శ్లోకాలు అవన్నీ మనం చేయలేము, కానీ ఇది మన ప్రాణానికి ఇదే మహాభాగ్యం, ఇది చాలా ఎక్కువ మనకి. ఎగ్జాక్ట్లీ. బట్ టెల్ మీ, రోషన్ సక్సెస్ మౌగ్లీ మస్తు రెస్పాన్స్ వచ్చింది. బీన్ సీయింగ్ ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాజ్ అ మదర్ ఏమనిపించింది? వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక సినిమాని బయట నుంచి చూడడం వేరు, ఆ సినిమా లోపలికి వెళ్ళి ఏమేం జరుగుతుంది అనేది చూడడం వేరు. ఇట్స్ అ వెరీ ఆర్గనైజ్డ్లీ, అంటే డిజార్గనైజ్డ్ గా ఉండేటువంటి చాలా థింగ్స్ ని ఆర్గనైజ్ చేయాల్సినటువంటి ఒక ఇండస్ట్రీ అది. సో వాటిలో ప్రతి వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందో, ఒక లైట్ మ్యాన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు ప్రతి వాళ్ళు ప్రాణం పెట్టి సినిమా బాగా ఆడాలనే కదా చేస్తారు. అండ్ దే బిలీవ్ ఇన్ వాట్ దే ఆర్ డూయింగ్. సో ఆ బిలీఫ్, వాళ్ళు చేసినటువంటి పనికి రికగ్నిషన్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఏ ప్రొఫెషన్ అయినా అంతే కదా, ఒక ఐటీ ప్రొఫెషన్ అయినా, ఒక డాక్టర్ అయినా, ఆయన చేసినటువంటి ఆపరేషన్ సక్సెస్ అయ్యిందంటే హీఈస్ హ్యాపీ కదా. నో డాక్టర్ వాంట్స్ ద పేషెంట్ టు డై. ఎగ్జాక్ట్లీ. సో ద సేమ్ వే ఇక్కడ కూడా వాళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్ కి రికగ్నిషన్ వచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ అండ్ మోర్ హ్యాపీ. బికాస్ ఒక మదర్ కి పిల్లల సక్సెస్ కన్నా ఇంకోటి ఏం ఉండదు అసలు లైఫ్ లో. ఒక మదర్ అయిన తర్వాత మన లైఫ్ మారిపోద్ది కదా భార్గవి. టోటలీ ఇట్లా 360 degrees టర్న్ ఎప్పుడు అయిందంటే అన్ని కనిపించి, ఇలా మీకు ఒకడు పుట్టాడు అని చేతిలో ఇలా ఇవ్వగానే నిద్ర పోయింది, అక్కడి నుంచి తిండి టైంకి పోయింది, మనం చూడాలనుకున్న షోస్ పోయాయి, అన్ని మన గోర్లు పోయాయి. ఫస్ట్ నా గోర్లు పోయాయి, గుచ్చుకుంటదేమో వాళ్ళకి అని. ఇలా ప్రతిదీ మారిపోద్ది మనకి. మన లైఫ్ వాళ్ళ చుట్టే తిరుగుతుంటుంది ఇంకా కంప్లీట్ గా. సో అందుకని ఏ మదర్ కైనా సరే ఐ థింక్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇస్ మదర్ అన్నావు కాబట్టి నాకు గుర్తొచ్చింది. US లో మీ అభిమానులు ఒక ఈవెంట్కి వెళ్తే మీ చిన్నదట జ్వరం వచ్చేసింది, దానికి పక్కన పడుకోబెట్టి దానికి మందులేసి మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడి మళ్ళీ యూ కేమ్ బ్యాక్. అవును, అలా చూసామండి సుమని. ఉన్నప్పుడు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అవును, అంత మల్టీ టాస్కింగ్ చేసి అలా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ ఏంటి? బాగా గుర్తుండిపోయిన ఇన్సిడెంట్ అంటే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ హోస్ట్ చేస్తున్న టైంలో మనస్కి ఇలాగే జ్వరం వచ్చిందనమాట. శిల్పకళా వేదికలో మనకి లోపల పెద్ద సోఫాలు ఏం లేవు, ఓన్లీ ఉండేది ఏంటి, ఆ మేకప్ దగ్గర గ్రీన్ రూమ్ లో మేకప్ వేసుకోవడానికి సామాన్లు పెట్టుకోవడానికి చిన్న అరుగు ఉంటది కదా, అంతే. అంటే అది ఇంతే ఉంటది అనమాట. సో దాని మీద పడుకోబెట్టా. శివ అని ఒక అమ్మాయి ఉండింది అనమాట, మాతో పాటే ట్రావెల్ చేసేది తను కూడా. సో తనని అక్కడ పెట్టి, మా పిల్లలకి ఎలా ఉంటుంది, ఒంట్లో బాగాలేని టైంలో అమ్మే ఉండాలి.
సో దాన్ని పొద్దున్న నుంచి స్టార్ మహిళ షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడే ఉండింది. ఆ తర్వాత సాయంత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్, అది ఒప్పేసుకున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యాలి. అండ్ నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదే. మా ఫ్యామిలీ మొత్తం ఇందులోనే ఉన్నాం మేము మొత్తం, ఇంకా వేరే బిజినెస్ లేవు మాకు. సో అందుకని మధ్యలో యాంకరింగ్ చేసేసి ఇక్కడ వచ్చేసి హలో హాయ్ అందరూ బాగున్నారా అని చెప్పి ఒక డాన్స్ అనౌన్స్ చేస్తాం కదా, ఆ డాన్స్ వాళ్ళు 3 minutes చేస్తారు. ఆ 3 minutes లో 2 minutes దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఉండి ఆ తల మీద తడిగుడ్డ అది పెట్టేసి మళ్ళీ పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ చేయడం. సో అక్కడ కూడా ఇట్ ఇస్ నాట్ అ డిసంపవరింగ్ స్పేస్. అరే ఉంది కదా నాతో పాటు ఉంది కదా పిల్ల అని ఒక హ్యాపీనెస్ అన్నమాట. నేను చాలా మంది మదర్స్ కి చెప్తూ ఉంటాను, అవకాశం ఉంటే ఆ చిన్న ఏజ్ లో మీతో పాటు తిప్పడానికి ట్రై చేయండి అంటాను. సో దట్ దే డోంట్ మిస్ యూ అండ్ యూ డోంట్ మిస్ దట్ బ్యూటిఫుల్ మూమెంట్. ఐ డోంట్ మిస్. నాకు అది లేదనమాట. రోషన్ కూడా మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, మీరు మీ మదర్ చాలా బిజీగా ఉండేవాళ్ళు కదా, మీరు మిస్ అయ్యారా అని. మా అమ్మ అసలు ఆ స్పేస్ ఇవ్వలేదు, మమ్మల్ని తీసుకొని తిప్పుతూనే ఉంది. అమెరికా వెళ్తే అమెరికా, స్టార్ మహిళ అయితే స్టార్ మహిళ, ఎక్కడంటే అక్కడ ఉన్నారు వీళ్ళు. అయినో పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా తూచా తప్పకుండా వెళ్ళేదాన్ని కదా. బాండ్ టీచర్స్ కూడా బిజీగా ఉన్న సుమ గారు పేరెంట్ టీచర్ PTM కి వస్తుంది అని చెప్పి. దట్స్ ఇంపార్టెంట్ కదా. నా ప్రొఫెషన్ ఇస్ యాంకరింగ్, బట్ ఐఎమ్ అ మదర్ కదా, ఐ హ్యావ్ టు డూ వాట్ ఈస్ నెసెసరీ. అంటే నేను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే దే షుడెంట్ బి బ్రాట్ ఇన్ టు ద వరల్డ్. దిస్ గివ్స్ ఇమ్మెన్స్ జాయ్ సుమా. బట్ ఇంకొకటి జాయ్ ఆఫ్ గివింగ్ టు ద సొసైటీ అన్నది ఒక కాన్సెప్ట్ తోటి ఒక NGO స్టార్ట్ చేయడం, వాళ్ళకి ఫండ్స్ అరేంజ్ చేయడం, ఆ ఏజ్డ్ వాళ్ళతోటి నువ్వు మింగిల్ అవ్వడం చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. చాలా మంది స్పందించారు. అబౌట్ యువర్ NGO. ఏంటి నాకు ఎందుకు, నేను సింగర్ని కాదు, నేను డాన్సర్ని కాదు, నేను యాంకర్ని. ఓకే సరే, ఒక ఏదో ప్రొఫెషన్ వచ్చింది. ఓకే ఇప్పుడు దీనివల్ల ఏంటి ఉపయోగం? నాకు పాపులారిటీ వచ్చింది. సరే ఏంటి ఉపయోగం? సమాజానికి ఏం చేయాలి మనం? సరే మన పాపులారిటీ వల్ల మన మీద కొంతమందికి బిలీఫ్ ఉంటుంది. ఆ బిలీఫ్ తో మేబీ ఐ కెన్ ask people to give certain amount which I can give to somebody else. So as a bridge between donors and beneficiaries చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ ని నేను ఉజ్వల్ అని US లో తనతో షేర్ చేసుకున్నా. అక్క చాలా బాగుందండి, ఉజ్వల్ ఫెస్టివల్ ని బేస్ చేసుకొని చేద్దాము. పండుగలు ఏం చేస్తాం జనరలీ, ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది, ఈ సంక్రాంతి పండుగకి ఏం చేస్తాం, మన ఇంట్లో మనం సెలబ్రేట్ చేసేసుకుంటాం, మన కుటుంబ సభ్యులు, మన బంధుమిత్రులు, మన ఫ్రెండ్స్ వస్తారు మనకి. హౌ అబౌట్ ఈ పండగకి మనం ఎవరికైతే అంత ఆపర్చునిటీ లేదో, వాళ్ళ లైఫ్ లో ఏదైతే కోరుకుంటున్నారో అది ఇస్తే వాళ్ళకి పండగ కదా అది. అదే కదా, అలా మొదలైంది ఫెస్టివల్స్ ఫర్ జాయ్. నిజంగా అది ఫిల్లింగ్ ద గ్యాప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి సేవ చేయాలి, ఏదో చేయాలి అనుకుంటారు, వాట్ టు డూ, వేర్ టు డూ తెలియదు. కరెక్ట్. అండ్ ఇంకొకటి ఏంటో తెలుసా భార్గవి, ఇందులో కూడా కన్సిస్టెంట్ గా చెయ్యాలి. అది ఈజీ పని కాదు. మొదలు పెట్టినప్పుడు చేసేద్దాం అని అనుకున్నాం, కానీ ప్రతిసారి ప్రతి పండక్కి ఒక డోనర్ ని కరెక్ట్ గా తీసుకొని రావాలి. అలాగే మనం ఏదైతే కాస్ట్ తీసుకుంటున్నామో అది కరెక్ట్ గా డ్యూ డెలిజెన్స్ చేసుకోవాలి. మనం ఏదైతే అమౌంట్ ఎవరి ద్వారానో ఇప్పిస్తున్నామో అది కరెక్ట్ పర్సన్స్ కి వెళ్తుందా లేదా, అది రైట్ఫుల్ గా యూజ్ అవుతుందా లేదా, దీని వెనకాల నా టీము నేను చాలా వర్క్ చేస్తాం. కెన్ ఎనీబడి ఆల్సో కాంట్రిబ్యూట్? డెఫినెట్లీ దే కెన్ కాంట్రిబ్యూట్ కదా. కాకపోతే ఇప్పటికి ఏంటంటే వీఆర్ ఆల్రెడీ గెటింగ్ డోనర్స్ కాబట్టి ఇట్ ఇస్ ఓకే. బట్ మొన్న ఏదైతే జరిగిందో దేవనార్ ఫౌండేషన్ కి మేము చేసినటువంటి హెల్ప్ కాకుండా స్టిల్ దే నీడెడ్ మనీ ఫర్ బిల్డింగ్. సో దానికి మనం ఒక పబ్లిక్ షౌట్ అవుట్ ఇచ్చాము. వి గాట్ సమ్ ఫండ్స్ అండ్ వి డొనేటెడ్ ఇట్ టు దెమ్. సో అలా కూడా చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్, మన హీరోలు చెయ్యని స్టార్ అంటూ లేదు. యు కవర్డ్ ఎవ్రీబడీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ. కరెక్ట్ కరెక్ట్. అయితే అలా ప్రీ రిలీజ్ కానీ ఆడియో రిలీజ్ కానీ మొత్తం ఈవెంట్ బ్యూటిఫుల్గా మాకు కనబడుతుంది. నువ్వు ఉంటే అదొక సెన్సేషన్, ఇన్స్పిరేషన్. ఇందాక చెప్పాను కదా ఇంట్రడక్షన్. బట్ వెనకేం జరుగుతుందో నాకు తెలుసు, బట్ మన వ్యూవర్స్ కూడా చెప్పు. అసలు ఇట్స్ కేయాస్ almost, but how do you manage so beautifully? So monna you know about the Globetrotter event what happened kada. So akkada next day I was busy with Global Excellence Award. Signals kuda levu. Night people were telling me chaala tweets vachayi mimmalni praise chestu meeru ba handle chesarani. Avuna annanu. Next day Delhi వెళ్ళిపోయాను. So I couldn't see. After 4 days తర్వాత చూసుకున్నాను అనమాట. హే ఇన్నున్నాయి ఏంటి, ఏం చేశాను నేను, ఎప్పుడు చేసేదే కదా చేశాను నేను అన్న ఫీలింగ్ లో నేనున్నాను అనమాట. సో దెన్ ఐ రియలైజ్ దట్ ఐ గాట్ నోటిస్డ్ అంతే. కానీ ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. అది మన ప్రొఫెషన్ లోనే కాదు, చాలా ప్రొఫెషన్స్ లో బ్రేక్ డౌన్స్ అనేవి వస్తూ ఉంటాయి. హౌ యూ హ్యాండిల్ ఇట్ వితౌట్ పీపుల్ నోయింగ్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్. అది మాస్టర్ చేసా. ఇప్పుడు మామూలుగా చేయడం అందరి వల్ల అవుతుంది, డ్యామేజ్ అయినప్పుడు మేనేజ్ చేయడమే. అంటే కొన్నిసార్లు మన ప్రొఫెషన్ లో ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లైవ్.
అది రికార్డెడ్ ఈవెంట్ అనుకో భార్గవి, ఇప్పుడు మనం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాం, మధ్యలో ఇక్కడ ఏదో మనకు చెమట వచ్చింది, కెమెరామెన్ ఆపండి ఒకసారి అని చెప్పి ఆపి మనం టచ్ చేసుకొని చేస్తాం. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 7 o'clock వెళ్ళిపోయింది అనుకో, ఆ తర్వాత ఏం ఉండదు. అంటే మేము ఏం చేస్తున్నాం మీరు అదే చూస్తున్నారు, డైరెక్ట్ చూసేస్తున్నారు మీరు, అక్కడ కట్ లేదు, ఎడిట్ లేదు. అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చాను కాబట్టి నేను నా దగ్గర కొన్ని ఆయుధాలు హ్యాండీగా పెట్టుకుంటాను అనమాట, ఒకవేళ ఏమైనా ఉంటే ఏమైనా చేస్తే అని. కొన్నిసార్లు ఏమి ఉండదు నిజంగానే, అలాంటప్పుడు ఆ రోజు జరిగినట్టు జరుగుతుంది సడన్ గా. వీ హ్యావ్ టు బి వెరీ స్పాంటేనియస్ ఇనఫ్ టు కీప్ డూయింగ్ ఇట్. సో ఇట్ ఈస్ అన్ ఆర్ట్ దట్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఇప్పుడు క్రికెటర్ ఉన్నారు, అంతే. హౌ డస్ హీ మాస్టర్ ఇట్? సచిన్ గారు, he did not become సచిన్ టెండూల్కర్ did not become in one day. ఆయన ఎన్నో సంవత్సరాల ప్రాక్టీస్, ఆ తర్వాత when he started playing it was brilliant and then still he keeps practicing. సో నేను కూడా I keep practicing every day, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవ్రీ డే ఈవెంట్ కి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు రేపు నాకు చిరంజీవి గారి ఈవెంట్ ఉంది, చాలా హోంవర్క్ చేస్తాను నేను, చాలా చేస్తాను, దాని గురించి రాసుకుంటాను, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అన్ని చూసేసుకుంటాను మొత్తం. దెన్ ఐ గో. సచిన్ గారు అంటే రిటైర్ అయ్యారు. ఏమిటి తమరు ఏమడుగుతున్న రోజులండి, ఎన్ని రోజులు చేస్తారు, వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వరా అని కూడా నెగటివిటీ వస్తూ ఉంటుంది. అవును అవును, నేను చచ్చిన అవను అని కూడా చెప్పావు. నేను చచ్చేంత వరకు అవను. సూర్యుడికి ఏమైనా రిటైర్మెంట్ ఉంటుందా అండి? మొన్న కూడా ఇంకో దగ్గర చెప్పాను, మా పెద్ద మామయ్య గారు 99 స్టిల్ ప్రాక్టీసింగ్ లాయర్. ఈజ్ ఎ గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్. వావ్. సో మా ఫ్యామిలీ జెనెటిక్స్ లో ఈ ప్రాబ్లం ఉంది. ఓకే. రిటైర్ అవ్వరు. సో మీరు వేరే వాళ్ళని రానివ్వకుండా చేయడం అలాంటివి నేను చేయలేనమ్మా. నేను ఇంకా ఎవరైనా వచ్చి నన్ను అడిగినప్పుడంతా వాళ్ళకి బోలెడని సలహాలు ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి, వాళ్ళని పెట్టుకోండి, నాకు ఈ టైం లేదు, ప్లీజ్ కాల్ దెమ్ అని చెప్తూనే ఉంటాను నేను. ఆ కష్టం కొత్త వాళ్ళలాగానే పడ్డాం. అవును. ఎవరిని ఇండస్ట్రీకి రావద్దు రానివ్వకుండా ఇదొక వ్యూహంలాగా మాత్రం కాదు కదా, పెద్ద ప్రణాళిక వేసి అంత టైం ఎక్కడుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాము అంటే, నీకు టాలెంట్ ఉంటే నిన్ను ఆపేది నువ్వే. ఎగ్జాక్ట్లీ. ఇంకెవరు నిన్ను ఆపలేడు. అవును. ఎందుకు అంటే, సరే నిన్ను ఒక సినిమాలో రానివ్వకుండా చేయొచ్చు, నిన్ను ఎక్కడో ఇంకో దగ్గర రానివ్వకుండా చేయొచ్చు, కానీ నీకంటూ సోషల్ మీడియా పెట్టుకోవచ్చుగా. వాక్ స్వాతంత్రం అనేది ఇప్పుడు నడుస్తుందమ్మా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అక్కడికే వస్తున్నా. సో యూ కెన్ డూ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్. హ్యాపీలీ యూ కెన్ హ్యావ్ యువర్ ఓన్ ఛానల్. అండ్ వీ హ్యావ్ సీన్ దట్ ఏమవుతుంది ఈ మధ్య, ఒకప్పుడు రివర్స్ ఉండేది, అంటే అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే చాలా కాలానికి వాళ్ళకి అవకాశం దొరికి వాళ్ళు సినిమాల్లోకి వస్తే, ఆ సినిమా సక్సెస్ అవుతే వాళ్ళు పాపులర్ అవుతారు. కానీ ఇప్పుడు అలా కాదు, రివర్స్. ఇప్పుడు వాళ్ళు ఏదైనా వీడియోలు చేస్తే ఓవర్ నైట్ గా ఆ వీడియోలు వైరల్ అవుతే వాళ్ళను ఆటోమేటిక్ గా సినిమాల్లో పిలిస్తే, సినిమాల్లో వాళ్ళు ఇంకా పాపులర్ అవుతే వాళ్ళు ఫుల్ సెలబ్రిటీస్ అయిపోతారు కదా. అల్టిమేట్ సినిమా ఈజ్ ద లక్ష్యం. అవును కదా. ఎస్, బికాస్ దట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఇన్ హిస్టరీ కదా. నీకు ఎప్పుడైనా సరే చరిత్రలో మిగిలిపోయేది ఇస్ సినిమా. దట్ ఈస్ వై పీపుల్ ఆల్వేస్, ఎన్ని సంవత్సరాలు మారినా, ఎన్ని జనరేషన్స్ మారినా, దే స్టిల్ కీప్ ఎయిమింగ్ ఫర్ సినిమా. ఈ సినిమా అన్న ప్రపంచంలో డ్రింక్ సినిమా, ఈట్ సినిమా, స్లీప్ సినిమా అయిపోయిన టైంలో అవును, నీ ఫ్యాన్ వార్స్ చూసుంటావు నువ్వు లైవ్ లో. అలా మచ్చుకేది ఒకటి చెప్తావా? అంటే ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ దాట్ అందరు హీరోలకి నేను హోస్టింగ్ చేస్తూ ఉంటాను. నేను ఏ ఈవెంట్ లో ఉన్నానో ఆ రోజు ఆ ఈవెంట్ లోనే ఉంటా, ఆ సినిమా గురించే మాట్లాడతా, ఆ స్టార్స్ గురించే మాట్లాడతాను. సో అందుకని ఈ వార్స్ అనేవి సో కాల్డ్ మనం ఇప్పుడు ట్విట్టర్ లో వాటిలో చూస్తూ ఉన్నాం, కానీ ఐఎమ్ అన్టచ్డ్ బై ఆల్ ఆఫ్ దట్. ఏవో జరుగుతూ ఉన్నాయి అంతే. అంటే పౌరోహిత్యం అంటారు ఒకటి. అదే జాబ్ చేసుకుని వచ్చేస్తాం అంతే. వి డోంట్ క్యారీ ఫార్వర్డ్ ఎనీథింగ్. ఎగ్జాక్ట్లీ. సూపర్. ఇందాక ఒక మంచి వాక్ స్వాతంత్రం గురించి అన్నాం. ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఉన్న వాక్ స్వాతంత్రం మామూలుగా లేదు. అవును. దీనికంటూ ఎక్కడైనా ఒక లా లాంటిదో ఏదైనా ఒకటి వస్తే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? తప్పకుండా అనిపించింది భార్గవి. ఎందుకు అంటే నేను పుట్టి పెరిగింది దూరదర్శన్ లో అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే నా పుట్టిల్లు, అక్కడే స్టార్ట్ అయ్యాను నేను. ఆ తర్వాత శాటిలైట్ ఛానల్స్ అనేవి వచ్చాయి. సో దూరదర్శన్ లో మనం వర్క్ చేస్తున్న రోజుల్లో దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ దట్ యు హావ్ టు ఫాలో. కరెక్ట్. నువ్వు పలానా వర్డ్స్ వాడకూడదు, పలానా కాస్ట్ గురించి, రిలీజియన్ గురించి, మనుషుల గురించి చెయ్యకూడదు అనే ఒక సిద్ధాంతం నుంచి వచ్చిందాన్ని నేను. సో
నేను ఒకవేళ మాట్లాడినా సరే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ వుడ్ టేక్ దట్ ఆఫ్, ఎందుకంటే ఇట్స్ అ రూల్. నువ్వు హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసావంటే నీకు ఒక చలాన్ పడుతుంది అనేది ఒక రూల్. అలాగే దూరదర్శన్ లో కొన్ని మనం తెలుసో తెలియకుండా నేను ఏదో మాట్లాడేస్తాను, కానీ వాళ్ళు తీసేస్తారు అవన్నీ. అలాగే శాటిలైట్ ఛానల్స్ కి వచ్చినప్పుడు కూడా శాటిలైట్ ఛానల్స్ కి కూడా ఆ రూల్ వర్తిస్తుంది. బట్ లేదుగా, శాటిలైట్ ఛానల్స్ కి వర్తిస్తుంది, కొంతవరకు వర్తిస్తుంది. మేబీ దూరదర్శన్ అంత కాకపోవచ్చు, కానీ శాటిలైట్ ఛానల్స్ కి కొంత వర్తిస్తుంది. ఆ తర్వాత సోషల్ మీడియాకి ఏ రూలు లేకుండా పోయింది. ఇక్కడ కూడా రావాలని నా కోరిక లేకుండా. కరెక్ట్. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? See, if you take like that, I started as an actor, then became an anchor, and then now maybe I have my channel కాబట్టి I can also be called as an influencer. అదే అవార్డు వచ్చింది కదా మొన్న. I'm an influencer. సో నాకేమనిపిస్తుందంటే, నాకు కూడా చాలా తెలియకుండా నేను ఒక్కోసారి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నాకు ఒక గవర్నింగ్ రూల్ వచ్చేసింది అనుకో, ఇవి మీరు మాట్లాడకూడదు అనేది వచ్చేసింది అనుకో, నాకు తెలుస్తుంది నా యూట్యూబ్ లో నా లిమిట్స్ ఏంటి నేను చూసుకుంటాను, లేదా నా టీం చూసేసుకుంటారు. ఇవి మాట్లాడేసింది, ఇవి తీసేయాలి అని, లేదా కామెంట్స్ లో నేను పెట్టేటప్పుడు ఇవి పెట్టకూడదు, ఇవి పెట్టొచ్చు అనేది ఉందనుకో, ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ మీ. అలాంటిది రావాలని నేను కోరుకుంటున్నాను, నా కోసం, నీ కోసం, భావి తరాల కోసం. అబ్సల్యూట్లీ. అంటే ఇన్ఫ్లుయెన్స్ రాబోయే ప్రపంచం మనం చూస్తున్నాం. ఇట్స్ ఆల్రెడీ వీఆర్ ఇన్ డిజిటల్ ఎరా. ఇప్పుడు జెన్ జీస్, జెన్ బీటాస్, 26 లో పుట్టిన వాళ్ళు జెన్ బీటా. పుడుతూనే వాళ్ళు ట్యాబులతో పుట్టారు, పుడుతూనే AI తో పుట్టారు. అవును. సో ఐ ఫీల్ దట్ డెఫినెట్లీ ఇది రావాలి. ఎందుకు అంటే ప్రతి వాళ్ళు ఆర్ ఓపెన్ టు సే దర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్వేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సోషల్ మీడియాలో వచ్చేవన్నీ కూడా ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూస్. దే ఆర్ అభిప్రాయాలు మాత్రమే. నేను చెప్తాను లేదా మీరు చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా నా అభిప్రాయమే, ఇది ట్రూత్ కాదు. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అంటే నువ్వు ఫాలో అయితే అవ్వు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. కానీ వెన్ యూ మేక్ ఇట్ ద ట్రూత్ అండ్ వెన్ యూ టెల్ పీపుల్ దట్ దిస్ ఇస్ ద ట్రూత్ అని చెప్పినప్పుడు, ఒక్కొక్కసారి అవతల మనిషి గురించిన ఫేక్ నరేటివ్స్ కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో నువ్వు నిజంగా లీగల్ కోర్ట్ లోకి వెళ్లే ముందు సోషల్ కోర్ట్ అనేది ఒకటి తయారైపోయింది మనకి. సో అది ఇష్టం వచ్చినట్టు నరేటివ్స్ ని సెట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతుంది సొసైటీ? కొన్ని నెవర్ ఎండింగ్ అయిపోతున్నాయి టాపిక్స్. అవును. అంటే వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు టాక్ అబౌట్ ఇన్ సోషల్ మీడియా, బట్ నెవర్ ఎండింగ్. నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకో టాపిక్, ఒకటే టాపిక్ ని గత నెల రోజుల నుంచి మనం నడిపిస్తూనే ఉన్నాం. కానీ నేను దీంట్లో కొంచెం పరిణతి చెందా. ఎలా అంటే, నువ్వేం తినాలి అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనకి ఫుడ్ దొరకనటువంటి పరిస్థితుల్లో ఏం దొరికితే అది తినాల్సి వస్తుంది. అలాగే నువ్వేం చూడాలో కూడా నీ చేతిలోనే ఉంటుంది. వచ్చిందల్లా చూడకూడదు అంటావు. సో నీకు టైప్ చేసే అవకాశం ఉంది. వేళ్ళు నీవే, చూపు నీదే, మెదడు నీదే, వేలు నాదే. ఐ కీప్ స్క్రోలింగ్. కాబట్టి దీన్ని ఆపేది కూడా నువ్వే, పెట్టేది కూడా నువ్వే. ఏది పెట్టాలో, ఏది టైప్ చేయాలో. నేను నా వరకు అయితే నేను ఈ రూల్ ఫాలో అవుతాను అనమాట. నేను ఏది తినాలో, నాకేది మంచిదో నేను అదే తింటాను. ఆ కోడలు చస్తుంది, నేను చెప్తున్నాను కదా. నేను కోడలు స్టేజ్ వరకు మాట్లాడేంత వరకు నేను ఇండస్ట్రీలో ఉన్నాను. సూర్యుడికి రిటైర్మెంట్ ఉండదు, సుమకి అసలే ఉండదు. నేను కూతురుగా వచ్చాను, కోడల్ని అయ్యాను, ఇప్పుడు అత్తగారిని అవుతున్నాము. సుమ కోడలు అవ్వాలంటే లక్షణాలు రాసుకోండమ్మా. ఈ లక్షణాలు అనేది నాకు సంబంధం లేనిది, వాడు సెలెక్ట్ చేసుకోవాల్సింది. అంతేనా? అంతే. మనీ విషయంలో మనీయా మనుషులా? అంటే వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ అండ్ వై? మనుషులే. నేను ఎప్పుడు ఒక సిద్ధాంతాన్ని బిలీవ్ చేస్తాను, ఆ మనిషి చేసేటువంటి వృత్తి వల్ల కాదు, మనిషిని మనిషిగా రెస్పెక్ట్ చేయాలి. అంతే. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అ హ్యూమన్ బీయింగ్ బికాస్ హీస్ అ హ్యూమన్ బీయింగ్. అంతే కదా. అంతే. AI కాదు కదా. కాదు. అంతేగాని పదవి వల్ల, డబ్బుల వల్ల, హోదా వల్ల రెస్పెక్ట్ చేయడం అనేది అస్సలు లేదు, రాదు, ఎప్పటికీ రాదు. కాదు సుమా, రైల్ నిలయం, మెట్టుగూడ రైల్వే క్వార్టర్స్, అవును, కైనెటిక్ హోండా మేకప్ కిట్ ముందు పెట్టుకుని మమ్మీని వెనక పెట్టుకుని, అవును, ఏమని వెళ్తూ ఉంటే, అవును, అప్పుడున్న స్వేచ్ఛ వేరు. బట్ అగైన్ మంత్లీ ఈ ఎపిసోడ్ కి ఇంత వస్తుంది, అక్కడి నుంచి నువ్వు లైఫ్ ని చూసావు. అవును. సో మనీ నీకేం నేర్పించింది? మనీ నాకేం నేర్పించిందంటే, సదుపాయాలు ఎక్కువగా మనం తెచ్చుకోవచ్చు అనేది నేర్పించింది. అలాగే మనీ నాకు వస్తే నేను ఇంకో 10 మందికి సహాయం చేయొచ్చు అని నేర్పించింది. అండ్ స్వేచ్ఛ అన్నావు కదా, అది నేను కైనెటిక్
హోండా అప్పట్లో నడిపేదాన్ని కాలేజ్ డేస్. సో కైనెటిక్ కొత్తగా వచ్చినటువంటి నాకు నేర్చుకోవడం వచ్చిన కొత్తలో అమ్మని తీసుకొని కంట్రీ క్లబ్ లో మిస్ కంట్రీ క్లబ్ పోటీల్లో పాల్గొంటున్నాను అనమాట. కొద్ది రోజులైంది వచ్చింది నేర్చుకోవడం. తర్వాత బేగంపేట్ సర్కిల్. సో ఇలా వెళ్ళి ఇలా యూటర్న్ తీసుకుంటున్నాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బండి ఏంటి చాలా లైట్ గా ఉందని వెనక్కి తిరిగి చూస్తే మా అమ్మ లేదు. మా అమ్మ అక్కడ రోడ్డు మధ్యలో ఇలా ఉందన్నమాట. అయ్యో అమ్మా అని వెనక్కి బరికెత్తా. నీ దుంప దగ్గర నల్ల కళ్ళ జోడు ఒకటి పెట్టుకొని అది తీసి నడుపు బండి ముందు. కానీ మా అమ్మ గ్రేట్ తెలుసా, ఆ తర్వాత కూడా రిటర్న్ లో నా బండి ఎక్కింది. కాన్ఫిడెన్స్ అయి ఉంటే ఎక్కేదాన్ని కాదు. అలాగా ఆ స్వేచ్ఛ నేను ఎప్పుడు ఏది కోల్పోలేదు తెలుసా నా లైఫ్ లో. అన్ని ఎంజాయ్ చేస్తూనే నా ప్రొఫెషన్ చేసుకుంటున్నాను నేను. రాజీవ్ నీకు దొరకడం నీ అదృష్టమా, రాజీవ్ అదృష్టమా? మ్యూచువల్. ఒకటే ప్రొఫెషన్ కి సంబంధించినటువంటి వాళ్ళం అవ్వటం వల్ల చాలా ఈజీ అర్థం చేసుకోవడం. లేట్ నైట్స్ కానీ లేకపోతే కొన్ని కాంప్లికేషన్స్, టెక్నికల్ డిఫికల్టీస్ ఏవైతే జరుగుతాయో సిచ్యువేషన్స్ ని డిస్కస్ చేసుకోవడం కానీ, లేదంటే ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఇద్దరం కలిసి మాట్లాడుకోవడానికి కానీ ఆ కంపాటబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఒకటే ప్రొఫెషన్ లో ఉండేసరికల్లా. సో ఐ థింక్ ఇద్దరే అదృష్టం. మిడిల్ క్లాస్ వాళ్ళకి నువ్వు ఇచ్చే మనీ మంత్ర ఏంటి? ఎప్పటికైనా సరే మన మైండ్ మిడిల్ క్లాస్ లోనే ఉండిపోవాలి, అదే మంత్ర. నేను ఇప్పటికైనా సరే ఆకుకూరలు కొనడానికి వెళ్తే ఇంకో కట్ట ఎక్స్ట్రా ఇస్తారని అడుగుతా. పాలకూర వ్యాపారం ఏదైనా సరే ఎప్పుడైనా సరే పొదుపు ఎలా చెయ్యాలి అనేది మన బేసిక్ నేచర్ లో ఉండాలి. ఆ పోపుల పెట్టెలో డబ్బులు దాచుకోవాలి, ఆ కొంత దాచుకొని బంగారం కొనాలి. ఇవన్నీ ఎప్పటికీ మనకి మన పెద్దవాళ్ళు నేర్పించిన దాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఐ లైక్ యువర్ ఇయర్ రింగ్స్, యు నో. ఐ కెన్ గివ్ ఇట్ బికాస్ ఇట్ ఇస్ నాట్ గోల్డ్. గోల్డ్ అయితే ఇలా అడిగితే ఇవ్వకూడదు. ఇలాంటివన్నీ మనం నేర్చుకొని పెట్టుకోవాలి. ఓకే, అలాగే మన దగ్గర పట్టు చీరలు ఉంటే వాటిని బాగా వాడేసిన తర్వాత కూడా మనం వాటిని చుడిదార్ల కింద కుట్టించుకోవాలి. రీసైకిల్ చేయాలి. రీసైకిల్ చేసి ఫైనలీ ఆ చీర నన్ను వదిలేయి అనేంత వరకు వాడాలి. టూ మచ్. ఒక్క ఈవెంట్ కి ఏమైనా రిపీట్ చేస్తావా? చేయవు. నువ్వు ఈవెంట్లు మాత్రమే చూస్తున్నావు, మరి నా పర్సనల్ ఈవెంట్లు ఎన్ని ఉంటాయి? అవి రిపీట్ చేయవుగా? అయ్యా, పర్సనల్ పిచ్చిగా రిపీట్ చేస్తా. మా చెల్లి అంటది, ప్లీజ్ నీకు అన్నం పెడతాను, ఇప్పటికి 4 సార్లు మన ఫ్యామిలీ ఈవెంట్కి అదే చుడిదార్ వేసుకొని వచ్చావు అని. ఇది కాకుండా వాట్ ఐ సే ఇస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను ప్రతి వాళ్ళకి. అది మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న తారతమ్యం ఏం ఉండదు. ఈ ప్రపంచంలో బతకాలంటే డబ్బులు చాలా అవసరం. నేను డబ్బులు వద్దు, నాకు డబ్బులు చాలా ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటే నువ్వు ఆకులు అలములు తింటూ అడవులో వెళ్ళి బతకాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. కట్టుకోవడానికి కూడా ఆకులే. అందుకని డబ్బులు అనేది చాలా ముఖ్యం. దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవడం అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా చెప్పాల్సి వస్తే ఆడపిల్లల గురించి అయితే చెప్పాలి. చాలా మందిని ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏంటంటే మంచిగా చదువుకుంటున్నారు, చదువుకున్న తర్వాత ఎక్కడో చిన్న వద్దులే ఇంకా చాలే పెళ్లి చేసేసుకొని సెటిల్ అయిపోయాం మనకి బాగుంది అనుకొని వెళ్ళిపోతున్నారు. బానే ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు కంపల్సరీ వర్క్. కానీ నువ్వు అంత చదువుకున్న తర్వాత నీకు అంత నాలెడ్జ్ కూడా ఉన్న తర్వాత దాన్ని వాడొచ్చు కదా మంచిగా. You should still continue working. So if you can manage home and your work, you should definitely work అని చెప్తాను నేను ప్రతి వాళ్ళకి. ఖచ్చితంగా. ఎందుకంటే రేపు పొద్దున ఎలాంటి సిచ్యువేషన్ అయినా వచ్చినప్పుడు నీకంటూ ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. డబ్బులు ఉంటే ధైర్యం వేరు. ఇప్పుడు చాలా మందిని చూస్తాను పాపం, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్ పోతాడు. అప్పుడు సడన్ గా ఒక్కసారిగా ఇంట్లో సంపాదించే పర్సన్ ఒక్కళ్ళే ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియదు సిచ్యువేషన్. అండ్ పెన్షన్లు వచ్చేటువంటి ఇవి కాదు, వాళ్ళకి ఏదో శాలరీలు కూడా రావు. తర్వాత అప్పుడు వాళ్ళు వెతుక్కోవాల్సి వస్తుంది ఉద్యోగాల కోసం అన్ని. సో ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ దట్ ఇద్దరు ఏదో ఒకటి సంథింగ్ ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవడం లాంటివైనా చేసుకుంటూ ఉండడం చాలా ఉత్తమం. బట్ ద వే యూ మేనేజ్, ద వే యూ కేమ్ అప్, ఒక సక్సెస్ కి సింబల్ అంటే సుమ అన్నంత స్థాయికి వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ సక్సెస్ మంత్ర సుమ? సొసైటీలో సక్సెస్ మంత్ర అంటే నేమ్, ఫేమ్, మనీ, ఇది సక్సెస్ మంత్ర. కానీ నా సక్సెస్ మంత్ర అది కాదు. నేను ఉన్న చోట హ్యాపీగా ఉండగలడం నా సక్సెస్ మంత్ర. అంటే ఇఫ్ ఐఎమ్ హ్యాపీ, కంటెంట్ అండ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐఎమ్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ మెనీ వేస్ బై మీ. లైక్ ఈ రోజు నేను ఊపిరి తీసుకోగలుగుతున్నానంటే వావ్ సక్సెస్, బతుకున్నాను కదా. సో సక్సెస్ కాంట్ బి డిఫైన్డ్ బై ప్రొఫెషనల్ సక్సెస్. అది ప్రొఫెషనలీ నీకో సక్సెస్ అన్నమాట. సెపరేట్ చేయాలి మనం ప్రతిదాన్ని. కానీ ఏం చేస్తాం, అన్నిటినీ కలిపేస్తాం అన్నమాట. మొత్తం కలిపేసి మొత్తం లైఫే అసలు మిజరబుల్ అయిపోయింది అని అనుకుంటాం. కానీ కాదు,
లైఫ్లో హెల్త్ ఒక సక్సెస్. నీ హెల్త్ చాలా బాగుందా, నువ్వు సక్సెస్ఫుల్. నీ రిలేషన్షిప్స్ చాలా బాగున్నాయా, అందులో నువ్వు సక్సెస్ఫుల్. ప్రొఫెషనల్లీ బాగున్నావా, నువ్వు సక్సెస్ఫుల్. అలా విడివిడిగా మనం చూడగలిగినట్టయితే ఒక 10 డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లైఫ్ లో కనీసం 7లో అయినా మనం సక్సెస్ఫుల్ గా ఉంటాం. పొరపాటున అది ఇక్కడ ఎక్కింది అనుకో, ఏంటి పరిస్థితి? అంటే అది ఎక్కడ జరుగుతుంది అంటే నువ్వు నేర్చుకోకపోవడం, అవతల వాళ్ళని గౌరవించకపోవడం, అది నీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. అది. సో ఈ సంక్రాంతి సందర్భంగా నీ అభిమానులకి అండ్ మన బిగ్ టీవీ వ్యూవర్స్ కి వాట్ ఇస్ దట్ యు వాంట్ టు టెల్? నేను ఈ ప్రొఫెషనే ఎంచుకున్నాను, ఇదే నా ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇదే నా ప్రైమరీ ప్యాషన్ ఇప్పుడు. కాబట్టి మీరందరూ నన్ను ఇలాగే భరించాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి MBBS చదివి డాక్టర్ని అవ్వలేను, నేను డ్యాములు కట్టలేను. అలా చేసినట్టయితే ఆ నష్టం మీకే జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాగే నన్ను ఆదరించండి, నాతో పాటు వచ్చే వాళ్ళందరినీ కూడా ఆదరించండి. నీతో పాటు అన్నది లాస్ట్ టిప్ ఏంటి తెలుసా? యాంకరింగ్. నేను యాంకర్ అయిపోతా, నా వాయిస్ బాగుంటుంది, నేను RJ అయిపోతా, ఇలా అంటుంటారు చాలా మంది. పాజిటివ్ గా తీసుకున్నట్టయితే వాళ్ళకి ఇచ్చే టిప్ ఏంటి యాజ్ ది సుమ? ఒకప్పుడు యాంకరింగ్ అనేది ఎక్కువగా ఛానల్స్ వరకు పరిమితం అయ్యింది, కానీ ఇప్పుడు ఐ థింక్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయింది కదా భార్గవి. సీయింగ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్ డిఫరెంట్ అదర్ స్పేసెస్. స్పోర్ట్స్ ఉంది, పొలిటికల్ ఉంది, గవర్నమెంట్ ఉంది, డిఫరెంట్ స్పేసెస్ ఉంది. సో మీరు ఎందులో అయితే యాంకరింగ్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ గురించి మంచి పట్టు సంపాదించాలి, పుస్తకాలు చదవాలి చాలా ఎక్కువగా, భాష మీద పట్టు సంపాదించాలి, అలాగే ఎక్కువ మందితో కలిసి మాట్లాడి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మీరు పట్టు సంపాదించాలి. వీటన్నిటిలోనూ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఐ థింక్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ విల్ అచీవ్ ఇట్. బట్ యూ హ్యావ్ టు ఫస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ దేర్. మీరు గ్యాలరీలోనే కూర్చొని ఆడు బాగా ఆడట్లేదు, వీడు ఇంకా బాగా ఆడితే బాగుండేది అని అనుకుంటే మీరు ఎంతసేపు గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ చూస్తారు, కానీ దిగి బ్యాట్ పట్టుకొని ఆడడం మొదలు పెట్టండి. అప్పుడు మీకేంటో విషయం ఏంటో తెలుస్తుంది. కరెక్ట్. నాకు ఎప్పటి నుంచో ఒక థాట్ ఉంది, మాస్టర్ క్లాస్ అనేది చెయ్యాలి అని. ఈ యాంకరింగ్ కి సంబంధించి నాకు ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ లో నుంచి ఐ స్లోలీ వాంట్ టు స్టార్ట్ డూయింగ్ అ మాస్టర్ క్లాస్. దట్ విల్ బి అమేజింగ్ యాక్చువల్లీ. చాలా మంది వుడ్ లవ్ టు లెర్న్, బికాజ్ మనకి ఒక బ్లూ ప్రింట్ అంటూ, ఒక మెథడాలజీ అంటూ లేదు యాంకరింగ్ కి, ఒక పుస్తకం లేదు. దట్ విల్ బి గ్రేట్ సుమా. సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. షూర్. సో మేబీ యూ షుడ్ ఆల్సో. ఖచ్చితంగా చేద్దాం. ఎందుకంటే ఐ రియలీ అక్నాలెడ్జ్ యూ భార్గవి. మీరు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్ గా చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఐ హావ్ సీన్ సో మెనీ RJs కమ్ అండ్ గో, బట్ యూ హ్యావ్ రిమైన్డ్ సో వెరీ స్టేబుల్, అన్షేకబుల్ గా చేస్తూ వస్తున్నావు. అండ్ యూ ఆల్వేస్ కీప్ ఆన్ ఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్, రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్. ఇంకేం మాట్లాడితే జనాల్ని ఎంగేజ్ చేయగలుగుతాను నేను అనేది నువ్వు చూస్తూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. I think that is your success mantra. Thank you so much. And you have also been a mother operating that and this and everything, so really hats off to you. Thank you Suma. It's a mutual admiration club. Yes, because we are Centanites kabatti. But so happy to have this lovely conversation. Thank you. So thank you to Big TV for inviting me, and I invited you all. Ikkadiki vacharu meeru. So thank you so much. Thank you guys. I hope all of you loved it. Thank you so much. Namaskaram.